ఈ జన్మమే రుచి చూడడానికి బాగా వాటర్ ఎగిరే వరకు రెడీ చేసుకోవాలి. తర్వాత మసాలాలు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. కారం, ఆనంద్ కారం, ధనియా పొడి, వెల్లుల్లి బాగా చేసుకొని పెట్టుకోవాలి. అలాగే గసగసాలు, ఒక డజన్ నిమ్మకాయలు రసం తీసి పెట్టుకోవాలి. బాగా ఎండలో పెట్టుకోవాలి. అది మెంతులు, జీలకర్ర, స్టార్ పూలు, జాజి పువ్వు, బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. డజన్ నిమ్మకాయల రసం తీసి ఇది ఎండలో పెట్టారు ఇప్పటి వరకు. అలాగే సాల్ట్ కూడా రెడీగా పెట్టుకోవాలి. వేరుశనగ నూనె కూడా కేజీ రెడీ పెట్టుకోవాలి. అవి 2 కేజీలు పచ్చిరాయలు మొత్తం వలిచేటప్పటికి కేజీ ఉంది. గ్లాసుడు ధనియాల పొడి, ఈ గ్లాసున్నర కారం వేసుకోవాలి. బాగా మగ్గుతున్నాయి, వాటర్ అంతా పోయే వరకు పెట్టాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. ముందు మీకు చూపించిన మసాలా మిక్సీలో బాగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకోవాలి. తర్వాత గసగసాలు కూడా వేసి మిక్సీలో పౌడర్ చేయాలి. గసగసాల పొడిని ఇలా చేసుకోవాలి. ఆవాలు మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఇలా బాగా పావుగంట బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఫ్రై అయిన తర్వాత రొయ్యల్ని సెపరేట్గా ఒక గిన్నెలో తీసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు మిక్సీలో వేసుకొని పేస్ట్ చేయాలి. రొయ్యలు వేపిన ఆయిల్ అలాగే ఉంచుకొని మరికొంచెం నూనె అందులో వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ చేసింది ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో ఆయిల్ వెల్లుల్లి పేస్ట్ చేసింది అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి అలా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిలో ఉన్న తేమ అంతా పోయే వరకు. తర్వాత సిమ్లో పెట్టుకుని కారం, ధనియా పొడి వేసి బాగా తిప్పాలి. రొయ్యలు కూడా అందులో వేసేసుకోవాలి. అలాగే నిమ్మరసం వేసి తగినంత వేసుకోవాలి. అలాగే గసగసాల పొడి, ఆవపిండి, గరం మసాలా రుచి చూడడానికి దొరికేరా. జన్మమే రుచి చూడడానికి దొరికేరా. ఈ లోకమే వండి వార్చడానికి వెలికరా. రొయ్యల పచ్చడి రెడీ అయింది.